ప్రభునందు ప్రియులారా, దీవెన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు. వారం వారం ఈ కార్యక్రమాన్ని ఈ ఛానల్లో మీరు వీక్షిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించాలని కోరుతా ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలు, మీ యొక్క సమస్యలు ఈ రోజే మాకు తెలియచేయండి. టెలిఫోన్ ద్వారా కానీ, ఉత్తరము ద్వారా కానీ ఈరోజే మీరు మా ప్రేయర్ టవర్కు, దీవెన ప్రేయర్ సెంటర్కు మీరు తెలియచేయండి. ఈ ప్రేయర్ టవర్ యొక్క నెంబర్స్, టెలిఫోన్ నెంబర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనబడతా ఉన్నాయి. ఈ స్క్రీన్ మీద కనబడే నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. దైవజనులు, పరిశుద్ధాత్మ పూర్ణులు, ప్రార్థనా వీరులు మీ ప్రార్థన అవసరతలు విని మీ కొరకు ప్రార్థన చేస్తారు. అలాగనే మీరు ఉత్తరాలు రాయండి. ఉత్తరాలు రాస్తే ఆ ఉత్తరాలు మేము చదివి మా ప్రార్థన సెంటర్లో మేము వాటి కొరకు ప్రార్థన చేస్తాం. ఏదో టెలివిజన్ కొరకు మేము ప్రేయర్ సెంటర్ పెట్టలా. అనేక సంవత్సరాల నుండి టెలివిజన్ పరిచర్యలోనికి మేము రాకముందు నుంచి అనేక సంవత్సరాలుగా ఈ యొక్క రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా ప్రేయర్ టవర్ ఉంది. ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీ గురించి కూడా ప్రార్థన చేసే బాధ్యత దేవుడు మాకు అప్పగించాడు. గనుక take this opportunity and be blessed by the prayers of men and women of God. పరిశుద్ధులైన దైవజనుల ప్రార్థనలు మీరు చేయించుకుని దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఈ కార్యక్రమంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వాక్యం, ఈ అనుభవం, మీరు రాజమండ్రి ఎప్పుడైనా వస్తే ప్రతి ఆదివారం అద్భుతమైన ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన జరుగుతుంది రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వర్షిప్ సెంటర్లో. ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ వర్షిప్ ద లార్డ్ విత్ us. ఈ సంఘానికి రండి. ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అబ్రహాము జీవితములో జరిగిన ఒక ప్రత్యేకమైన సంఘటనను గురించి పరిశుద్ధుడైన దేవుడు ఈ రోజు మీతో వాక్యం పంచుకోమని ప్రేరేపణ ఇచ్చారు. ఆదికాండము 20వ అధ్యాయములో విశ్వాసులకు పితరుడైన అబ్రహాం శారమ్మను తీసుకుని గెరారులో కొద్ది కాలం నివాసం చేశాడట. గెరారులో నివాసం చేస్తూ ఉన్నప్పుడు గెరారు యొక్క రాజు అయిన అబిమెలెక్, ఆయన దృష్టి శారమ్మ మీద పడిందట. అబ్రహాం గారి యొక్క భార్య శారమ్మ. శారమ్మ ప్రకృతి సంబంధంగా, శరీర సంబంధంగా చాలా అందగత్తె, నాజూకైన మనిషి. అంతేకాదు షీ వాజ్ బ్యూటిఫుల్ అని రాస్తాడు. చాలా సుందరమైన స్త్రీ అని రాస్తాడు. ఎప్పుడో అబ్రహాము గారు పెళ్లి చేసుకున్నప్పుడు ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అబ్రహాము గారు పెళ్లి చేసుకుని కాపురం సాగిస్తూ ఉన్నారు. సాగిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై, అబ్రహామా, నేను చూపించే దేశానికి ప్రయాణమయ్యా అని అంటే, అబ్రహాము గారు భార్యను తీసుకుని, తర్వాత కజిన్ లోతు గారిని తీసుకుని, పనోళ్ళు తీసుకుని విశ్వాస యాత్ర ప్రారంభించాడు. అబ్రహాము గారు శారమ్మతో ఒక మాట అన్నాడు. శారా ఓ మాటే అన్నాడు. ఏంటి? నువ్వు చూడడానికి చాలా అందంగా ఉంటావు. మరి ఈ ఊరుంది చూసావా, ఈ పట్టణం ఉంది చూసావా, ఈ పట్టణంలో భయం అసలు ఏమి లేదు. ఎవడికి ఏ భయం లేదో. దేవుడంటే భయం లేదు, మనుషులంటే భయం లేదో, నైతిక విలువలు ఎవడికి లేవో, మోరల్ స్టాండర్డ్స్ ఏమి లేవు. ఈ గెరారు ఉందే చాలా భయంకరమైన ఊరు. ఎవరైనా సరే నీ నాపి ఏ నీళ్ళకి వెళ్ళినప్పుడో, లేకపోతే ఏ బజార్కి వెళ్ళినప్పుడో, ఏ షాపింగ్కి వెళ్ళినప్పుడో, హలో అమ్మా
ఏంటి నీ అడ్రస్ ఏంటి, ఎవరు, ఏ ఊరు, ఆ అబ్రహాం గారే కూడా తిరుగుతున్నావు, అబ్రహాం గారు నీకేమవుతారో అని అడుగుతారేమో. ఓ సంగతే ఏమనంటే, అబ్రహాం గారు నీకేమవుతారని అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలుసా? అబ్రహాం గారండి మా బ్రదర్ అండి అని చెప్పాలి అని చెప్పి శారమ్మకు అబద్ధం చెప్పడం నేర్పాడు. ఈయన అబద్ధం చెప్పమని ప్రేరేపించాడు. సరే, ఆ ఊర్లో ఈమె తిరుగుతున్నప్పుడు ఆమె రాజుగారి దృష్టిలో పడ్డప్పుడు రాజుగారు ఎంక్వైరీ చేయించారు. ఎవరో, ఏమండి అబ్రహాం గారికి సిస్టర్ అవుతానంటుందండి. సిస్టరే కదా, ఆమెను తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చేస్తే రాజుగారి కోటలో ఉంది. సాయంత్రం అయ్యేసరికి అబ్రహాం గారి దగ్గరికి శారమ్మ రాలేదు. ఆ రాత్రి రాజుగారి యొక్క దర్శనములోనికి యెహోవా దేవుడు వచ్చి ఇదిగో నువ్వు ఒక మనిషిని తీసుకొచ్చావు, స్త్రీని, ఆమె నీ కోటలో ఉంది. అయితే ఆమె ఎవరో తెలుసా? నువ్వు పెళ్లి కాలేదేమో అని అనుకుంటున్నావేమో. ఆమె ఒక పురుషునికి భార్య. నీవు ఆమె విషయంలో చచ్చిన వాడు సుమా. యు ఆర్ ఎ డెడ్ మ్యాన్. ఆమెను ముట్టుకున్నావా చచ్చావన్నమాటే. గనుక ఆమెను ముట్టుకోవడానికి వెళ్ళేదా అని దర్శనం, స్వప్నం యెహోవా దేవుడు అబీమెలెకుకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, శారమ్మను కాపాడడానికి దేవుడు అబీమెలెకు అనే అన్యునికి దర్శనం ఇచ్చాడు. ఇక్కడ చాలా లోతైన మాటలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎందుకు శారమ్మను, రాజును ముట్టనీయలేదంటే, దేవుడు ఆజ్ఞ, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమంటాడు? నిర్గమాకాండము 20వ అధ్యాయములో, నీ పొరుగు వానిదేదియు నీవు ఆశింపకూడదు. భార్యనైనను, దాసీనైనను, దాసుడనైనను, గాడిదనైనను, ఒంటెనైనను, ఎద్దునైనను, ఏది కూడా పొరుగు వానిది ఏదియు అతని ఇల్లైనను నీవు ఆశింపకూడదు అని ఆజ్ఞాపించిన దేవుడు, దేవునికి నైతిక విలువలు ఉన్నాయి గనక ఒకడు మరి ఒకని భార్యను ముట్టుట దేవుని చిత్తము కాదు. అది అనైతికము. మోరల్లీ ఇట్ ఈస్ రాంగ్. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే ఒకడు మరి ఒకని భార్యను ముట్టకూడదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో, క్రైస్తవ విశ్వాసులతో మోమాటము లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. నీ పొరుగువాని భర్తను గాని, నీ పొరుగువాని భార్యను గాని నీవు ఆశించడానికి వీలు లేదు. అబ్రహాం గారు చేసిన తప్పు నెంబర్ 1 ఏంటంటే, నన్ను దేవుడు కాపాడుతాడు, నా భార్యను దేవుడు కాపాడుతాడన్న నమ్మకం అబ్రహాంకి లేదు. చంపేస్తారేమో, ఇది బాగా అందంగా ఉందని అభద్రత భావం శారమ్మ మీద ఏర్పడింది అబ్రహాం గారికి. ఒకవేళ శారమ్మను బట్టి నన్ను గిని చంపేస్తారేమో, నన్ను చంపేసి ఆమెను తీసుకుని వెళ్ళిపోతారేమో అని భయపడి ఎప్పుడు ఏం చెప్పేవాడు అంటే, శారమ్మా బ్రదర్ అబ్రహాం గారు అని చెప్పో, గొడవ ఉండదని చెప్పి అబద్ధమాడుటకు ప్రేరేపించాడు. దేవుని యొక్క బిడ్డలు అబద్ధాలు ఆడకూడదు. కొంతమంది క్రైస్తవులు ఉంటారే, చీటికి మాటికి అబద్ధాలు ఆడతారు. చిన్నదానికి కాని దానికి అబద్ధాలు ఆడతారు. లేని దానికి ఉన్నదానికి ఊరికి నోరు తెరిస్తే అబద్ధాలు ఆడే క్రైస్తవులు, దేవుని బిడ్డలు చాలా మంది ఉంటారు. లేని వాటిని పుట్టించకూడదు. అబద్ధం ఆడుట దేవునికి ఇష్టము కాదు అని బైబిల్ చెప్పే సత్యాన్ని చాలా మంది మరిచిపోతారు. అబ్రహాం గారికి ఇది మొదటిసారి కాదు అబ్రహాం గారు శారమ్మను గురించి భయపడడం. ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. అబ్రహాము ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా అబ్రహాము శారమ్మ గురించి ఇదే మాట చెబుతాడు. ఇదిగో నువ్వు చూస్తే చాలా అందంగా ఉన్నావు, ఐగుప్తులో మనం ఉన్నాం అని చెప్పి, బ్రదర్ అని చెప్పు, సిస్టర్ అని చెప్పు అని చెప్పి లేని పోని మాటలు శారమ్మకు నేర్పు పెట్టాడు. ఆ ఐగుప్తులో ఉన్న జనమందరూ శారమ్మను చూసి, ఆమె చాలా అందంగా ఉండడం చూసి, ఇదిగో నీ వివరం ఏంటి అని అడిగారు. నేను అబ్రహాం గారికి సిస్టర్ అవుతానండి అంటే ఆ న్యూస్ రాజు గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది?
రాజు గారి దగ్గరికి వెళ్ళిపోయింది. శారమ్మ అనే ఒక అందగత్తె ఉంది, ఆమెకు బ్రదర్ ఉన్నాడు కానీ భర్త లేడు అని చెప్పి న్యూస్ ఫారోకి వెళ్ళిపోయింది. ఫారో దగ్గరికి వెళ్ళిపోతే వెంటనే తీసుకురమ్మంటే ఫరో యొక్క ఇంటికి తేబడింది శారమ్మ. దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని మీరు ఇక్కడ గ్రహించాలి. మీ ప్రాణము కాపాడుకోవడానికి వేరే వారిని అప్పగించకూడదు. అబ్రహాము తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన అభద్రత భావము ద్వారా తనకు రాబోయేదేదో ఒక విపత్తు జరుగుతుంది అని అతడు గ్రహించి శారమ్మతో అబద్ధమాడించాడు. దేవుని బిడ్డలారా, కష్టమైన నష్టమైన భర్త అయినా భార్య అయినా పిల్లలైనా తల్లిదండ్రులైనా ఏదైనా ఒక సత్యమును పలకాల్సి వస్తే సత్యమును అసత్యముగా మార్చకూడదు, అబద్ధాలు ఆడకూడదు. అవునంటే అవునని, కాదంటే కాదని దేవుడు చెప్పమని సెలవిస్తా ఉన్నాడు. యెహోవాకు హేయమైనవి 7 ఉన్నాయి అని చెబుతాడు 6వ అధ్యాయము సామెతల్లో. అందులో ఒకటి ఏంటంటే కల్లలాడు నాలుక, ఏ లయింగ్ టంగ్. చూడండి, యాకోబు పత్రికలో ఆయన అంటాడు, నాలుక చిన్న అవయవమైనను అది బహుగా ఆదరిపడును. భూలోకంలో ఉన్న జంతువులు, విషసర్పాలు అన్నీ సాధు చేయబడతాయి, కానీ ఈ యొక్క మనిషికున్న నాలిక ఉందే, ఏ మానవుడును దానిని సాధు చేయలేడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, అబద్ధం ఆడడం అది విశ్వాసికి తగదు. 78వ కీర్తనలో చూస్తే ఆయన పూర్వము వారు కపటముగా నిబంధన చేసిన, పెదవులతో ఆయనను ముఖస్తుతి చేసిన దేవుడు కరుణా సంపన్నుడు గనుక, దేవుడు దయగలిగిన వాడు గనుక వారిని పరిహరించి వారిని దహించక వారిని మరణమునకు అప్పగించక వారిని జీవింపచేసెనని కీర్తనకారుడు వ్రాస్తా ఉన్నాడు. పూర్వము చూచి చూడనట్టు దేవుడు ఉండి వారిని కరుణించాడు. అబ్రహాం విశ్వాసే. అబ్రహాం బలిపీఠాలు కట్టేవాడు, అబ్రహాం ప్రార్థనలు చేసేవాడు, అబ్రహాం దేవుని మీద విశ్వాసం ఉన్నవాడు. అయినా సరే భార్యను భార్య కాదంటాడు. మళ్ళా రాజుతాడు అంటాడు, వరుసకే చెల్లవుతుంది లేవయ్యా, ఈమె మా తల్లికి పుట్టింది కాదు, అందుకనే నేను బ్రదర్ అన్నానని చెప్పిన తప్పును ఆయన సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక్క విషయం, వివాహాల విషయాల్లో వరస వాయువు లేని వివాహాలు జరుగుతూ ఉండడం మనకు కనపడతా ఉంది లోకంలో. వరుసకు చెల్లయ్యేదాన్ని, వరుసకు అన్నయ్యేవాడిని, వరుసకు తమ్ముడయ్యేవాడిని పెళ్లి చేసుకోవడం ఇప్పటి కాలమునకు తగదు. పూర్వకాలం జనాభా లేనప్పుడు, మనుషులు తక్కువ ఉన్నప్పుడు దేవుడు చూచి చూడనట్టు ఊరుకుండి వారు అలాగున చేసిన ఆయన కృపకు వారు పాత్రులనుగా చేసి వారిని క్షమించి విడిచిపెట్టాడు. నీ పొరుగువానిది నీవు ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యను నీవు ఆశించకూడదు అని దేవుడు సెలవిచ్చి, అదే సమయమున అక్రమ సంబంధాలను గురించి కూడా దేవుడు చాలా కఠినముగా మాట్లాడుతూ ఉంటాడు. ఈనాడు భూలోకంలో, ఈనాడు ప్రపంచ దేశాల్లో, ఈనాడు క్రైస్తవులని చెప్పుకోబడుతున్న వారు నైతిక విలువల్లో దిగజారిన క్రైస్తవులుగా అక్కడక్కడ కనపడతా ఉన్నారు. శారీరక జీవితంలో జారత్వం దేవునికి మహావిరోధకరమైనది. అది ఆయనను అవమానపరిచేది, అది ఆయనను కించపరిచేది, అది ఆయనను తోలనాడేది. ఇదిగో దేవుడు ఇచ్చిన భార్యను కాదని పొరుగువాని భార్యతో నీవు సహజీవనము చేయాలని అనుకోవడం అది పర్వర్టెడ్ మైండ్తో సమానం. పైశాచిక నేర ప్రవృత్తి కలిగిన మానసిక జీవితానికి, ఆలోచనకో అది సాదృశ్యంగా కనపడుతుంది. అబ్రహాము బ్రతుకుంటే చాలు అనుకున్నాడు. ఇదిగో సిస్టర్ అని చెప్పు, ఫరో గారితో సిస్టర్ అని చెప్పు. ఫరో గారి దగ్గరికి వెళ్ళింది, ఫరో గారి ఇంట్లోకి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఫరో ముట్టుకోకముందే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీదకి తెగుళ్ళు రప్పించేశాడు. జాగ్రత్తగా వినండి, ఇంటిలో ఉన్న వారందరి మీదకి తెగుళ్ళు రప్పించాడు. అందరికీ బాధలు, అందరికీ రోగాలు, అందరికీ వేదనలు, అందరికీ శోధనలు. ఎక్కడ సంతోషం లేదో, ఎక్కడ ఆనందం లేదో, ఎక్కడ దేవుని ఆశీర్వాదం లేదో. విను, నీ కుటుంబంలో అక్రమ సంబంధాలు ఉన్నప్పుడు,
నీ కుటుంబంలో నైతిక విలువలకు, దేవుని యొక్క వాక్యానికి విలువ లేనప్పుడు, వెన్ యూ డోంట్ పే ఎనీ అటెన్షన్ టు గాడ్స్ స్టాండర్డ్స్, మోరల్ స్టాండర్డ్స్, ద వర్డ్ ఆఫ్ గాడ్ డిమాండ్స్ మోరల్ స్టాండర్డ్స్. దేవుని వాక్యం డిమాండ్ చేస్తుంది ఏమని? నైతిక విలువలతో బ్రతకని. ఈనాడు క్రైస్తవ లోకంలోనే కాదు, ఈ లోకంలో చూసినా ఎక్కడ నైతిక విలువలకు స్థలం ఇవ్వడం లేదు. వయస్సుతో నిమిత్తం లేకుండగా, ఏ విధమైన విలువలు లేకుండగా, ఏ విధమైన స్థితికి విలువలు ఇవ్వకుండగా, ఏ విధమైన సంస్కృతికి విలువలు ఇవ్వకుండగా, ఏ విధమైన నాగరికతకు విలువలు ఇవ్వకుండగా, ఏ విధమైన సాంప్రదాయాలకు విలువలు ఇవ్వకుండగా వరసలు తప్పి పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వారు చాలా మంది మనకు కనబడతా ఉన్నారు. బైబిల్ అంటది, భార్య చచ్చిపోతేనే మరొక స్త్రీని పెళ్లి చేసుకోవాలి, చావకపోతే పెళ్లి చేసుకోకూడదు. బ్రతుకుండగా పెళ్లిళ్ళు చేసేసుకుంటే అది తప్పు. దేవుడు చెప్పమన్నాడు, చెబుతున్నాను. మీకు నచ్చినా నచ్చకపోయినా వాక్యం వినాల్సిందే. వాక్యం మారదు, వాక్యం మారదు. దేవుడు మారడు, ఆయన విలువలు మారవు, ఆయన సత్యము మారదు, ఆయన నియమములు మారవు, ఆయన ఆజ్ఞలు మారవు. నీవు దేవుని వాక్యానికి విరోధంగా నడుస్తున్నప్పుడు, నీవు అక్రమ సంబంధాలు పెట్టుకుని అక్రమంగా నీ యొక్క కష్టార్జితం అంతా పట్టుకెళ్ళి అన్యులకు పారవేస్తున్నప్పుడు, అన్యులకు సొత్తుగా ఇస్తున్నప్పుడు, దేవుడు వేదనలు, శోధనలు, కష్టాలు నిన్ను బట్టి నీ కుటుంబంలో వస్తాయి, నిన్ను బట్టి రోగాలు వస్తాయి, నిన్ను బట్టి వ్యాధులు వస్తాయి, నిన్ను బట్టి వ్యాపారం దివాలా తీస్తుంది, నిన్ను బట్టి నీ ఉద్యోగం ఊడుతుంది, నిన్ను బట్టి నీ కంపెనీకి నష్టం, నిన్ను బట్టి నీ భూమికి నష్టం, నిన్ను బట్టి భూమి పండదు, నిన్ను బట్టి నీ వ్యాపారం సరిగా సాగదు, నిన్ను బట్టి నీ కంపెనీ దివాలా తీస్తుంది. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శాపం, అక్కడ నాశనం, అక్కడ ఏడ్పు, అక్కడ దుఃఖం. ఎందుకో? నైతిక విలువలకు నీవు విలువ ఇవ్వడం లేదు గనుక. విన, అబ్రహాం దేవుని బిడ్డే, ఈమె నా భార్య అని భార్య కొరకు భర్త జీవితాంతము ప్రాణం ఇవ్వాల్సిన వాడిగా నిలబడాల్సిన వాడు. ఈమె తెలియదా అని చెప్పి అభద్రత భావంతో, ఈమె నా సిస్టర్ అని చెప్పి అభద్రత భావంతో భార్య అయినా సరే కాదు అని లోకానికి చెప్పేవాడు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నా నాకు పెళ్ళి అవ్వలేదండి అని మళ్ళీ ఇంకో ఊర్లో ఇంకో సంబంధం చూసుకుంటాడు. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబానికి భయంకరమైన శోధనలు తీసుకొస్తాడు. దేవుని బిడ్డలారా వినండి, క్రైస్తవ విశ్వాస జీవితం ఆడిందే ఆట కాదు, పాడిందే పాట కాదు. క్రైస్తవులు బహుభార్యత్వం లేదు. అందుకనే దేవుడు ఆదామును చేసినప్పుడు అవ్వను ఒక్కదాన్నే చేశాడు. దేవుడు ఎక్కువ మందిని చేయలేడా? చెప్పండి, ఎక్కువ మందిని చేయలేడా? చేయగలడు. ఆదామా ఒక భార్య చాలు. పరిశుద్ధుడైన పౌలు అంటాడు, జారత్వము జరగకుండునట్లు ప్రతి వానికి నీ సొంత భార్య, సొంత భర్త ఉండవలెను అని అంటాడు కొరింథీ పత్రికలో. అంటే ఏంటి? అద్దెకి తెచ్చుకోవద్దు భర్తలను కానీ భార్యలు కానీ, సొంతం ఉండాలి. ఏది ట్యాక్సీని అద్దెకి తెచ్చుకున్నట్టు, జనరేటర్ అద్దెకి తెచ్చుకున్నట్టు, సైకిల్ అద్దెకి తీసుకొచ్చినట్టు అద్దెకి తేకూడదు, అద్దెకి తేకూడదు. సొంత భర్త ఉండాలి, సొంత భార్య ఉండాలి. కారణం ఏంటి? జారత్వము జరగడం అది దేవుని చిత్తం కాదా? ఒక ఊర్లో ఒక్కో పెళ్లి చేసుకోవడం కుదరదా? అది దేవుని చిత్తం కాదా? దేవుని నైతిక విలువలు మారవు. అబ్రహాం వరుసకు చెప్తున్నావు నీ భార్యను పట్టుకుని. కొంతమంది బాగా అందంగా ఉన్న భార్యను చేసుకుంటారు, అందంగా ఉన్న పిల్లని చేసుకుంటారు, చేసుకుని ఇక దాన్ని నానా హింసలు పెడతానే ఉంటారు. గుమ్మం దాటినవరు కిటికీలు వేసేసి లాక్ చేసి పడేస్తారు. ఒకసారి దీవెన కార్యక్రమానికి ఒక ఫోన్ వచ్చింది. ఆఫీసర్ గారు డ్యూటీకి వెళ్ళినప్పుడు తాళం వేస్తాడట రూమ్కి, మళ్ళా ఆయన వచ్చే వరకు తాళం తీసేవాడు ఎవడుండండి. ఎందుకు? ఆఫీస్కి పట్టుకుపోతాడు తాళం, ఆఫీస్కి పట్టుకుపోతాడు. ఆవిడ లాక్ చేయబడిన రూమ్లో నుంచి ఫోన్ చేసింది దీవెన కార్యక్రమానికి, అయ్యా ఇదండి నా పరిస్థితి అని. భార్యలను హింసించేవారు గృహస్థ జీవితమునకు అర్హులు కాదు. అభద్రత భావం ఉన్నవారు కాపురానికి అర్హులు కాదు. అభద్రత భావం ఉన్నవారు సంసారమును చేయడానికి యోగ్యులు కాదు. దేవుని వాక్య ప్రకారం వారు జీవించడం లేదు గనక నీ భర్త, నీ భార్య దేవుడు ఇచ్చిన వరాలుగా, దేవుడు ఇచ్చిన భాగస్వామ్యులుగా,
దేవుడు ఇచ్చిన దీవెనలుగా, దేవుడు ఇచ్చిన కృపా వరములుగా నీవు ఉంచుకుని, నీవు వాడుకుని, నీ యొక్క రక్తాన్ని, నీ ప్రాణాన్ని వారి కొరకు పెట్టగలిగితేనే నీవు నిజమైన విశ్వాసివని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు. అయ్యా ప్రభువులోనికి రాకముందు అవి జరిగినాయండి, అది నా తప్పు కాదంటే దేవుడు క్షమిస్తాడు. ప్రభువులోనికి నువ్వు రాకముందు తప్పులు చేసినవన్నీ ప్రభు క్షమిస్తాడు. తెలిసి చేస్తేనే క్షమించాడు. చాలామంది క్రైస్తవులు తెలిసి చేస్తారు, తెలియక కాదు, తెలిసి చేస్తారు. ఒక్కో ఊరిలో ఒక్కో కాపురం పెడతారు, ఒక్కో జిల్లాలో ఒక్కో కాపురం పెడతారు. అది దేవుని యొక్క చిత్తము కాదు. ఇట్ ఈస్ రాంగ్. నువ్వు ఆఫీసర్ అయినది తప్పే, నువ్వు విశ్వాసమైనది తప్పే, నువ్వు ఎవరు అయినా సరే అది తప్పని నీవు గ్రహించాలి. దేవుని వాక్యం అంటుంది, ప్రతివానికి నీ సొంత భార్య ఉండాలి. ఇంకా కొంతమంది ఉంటారు, భార్యలను సరిగా చూడరా, జబ్బొస్తే వైద్యం చేయించరా. ఎందుకో తెలుసా, ఇది చచ్చిపోతే చచ్చిపోయిన మరుసటి వారంలోనే ఇంకో దాన్ని కట్టుకోవచ్చాను. ఎప్పుడు చచ్చిపోతాడా కొత్తవాడిని కట్టుకుందాం, ఎప్పుడు చచ్చిపోతా కొత్త దాన్ని కట్టుకుందాం అని చెప్పేసి చచ్చిపోయిన మరుసటి వారమే తలస్నానం చేసేసి జీన్ ప్యాంట్ వేసుకుని, టీ షర్ట్లు వేసుకుని, ఊరు మీద వచ్చేసిన ఆబోతుల్లాగా తిరిగే క్రైస్తవ పురుషులు మనకు తెలుసా. పొరుగువాని భార్యను నీవు ఆశించకూడదు. మైండెడ్ అభిమలేకో, నువ్వు చస్తావు పొరుగువాని భార్యను ముట్టుకుంటే. క్రైస్తవుడా, పొరుగువానిది ఏదిని నువ్వు ముట్టుకుంటే నువ్వు చస్తావు. పొరుగువాని భర్తను ముట్టుకుంటే చస్తావు, పొరుగువాని భార్యను ముట్టుకుంటే చస్తావు, ఆశిస్తే చస్తావు, ఆత్మీయంగా చస్తావు, శారీరక రీతిగా చస్తావు అని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. నేను ప్రార్థన చేస్తాను, కళ్ళు మూయండి అందరూ. మా పరమ తండ్రి, ఇదిగో ఆదికాండము 20వ అధ్యాయములో అబ్రహాము గెరారులో నివసించినప్పుడు జరిగిన సంఘటనను ఆధారం చేసుకొని ఈరోజు అనేక మందితో మీరు మాట్లాడారు. అక్రమ జీవితాలు దేవుని చిత్తము కాదని, అక్రమ సంబంధాలు దేవుని చిత్తము కాదని, అక్రమ సంపాదన అది దేవునికి మహిమకరము కాదని, ఎవని సొత్తు అది వానికి అప్పగించమని మీరు సెలవిస్తూ ఉన్నారు. ఇదిగో ఈ బిడ్డలు విన్న వాక్యమును వారి జీవితాల్లో వారి యొక్క క్షేమము కొరకు వారు అంగీకరించి నీకు హృదయాలు తెరిచారయ్యా. వినిన వాక్యము వారి జీవితాల్లో ఫలింపచేయండి. అబ్రహాము ప్రార్థన చేయగా అబీమెలెకు కుటుంబమును ఫలింపచేశావు. వారి కుటుంబములో గొడ్రాళ్ళు లేరు అనగా ఆశీర్వదించబడిన కుటుంబముగా మారిందని నీవు సెలవిస్తా ఉన్నావు. ఈ గడియ నుండి ఇదిగో నీ వాక్యము విని ప్రవర్తనను మార్చుకున్నవారు వారి ఇండ్లలో, వారి శరీరాల్లో ఆరోగ్యాన్ని ప్రవహింపచేయండి, దీవెనను ప్రవహింపచేయండి, ఆశీర్వాదాన్ని ప్రవహింపచేయండి, దీర్ఘాయుష్యును ప్రవహింపచేయండి. ఇదిగో అక్రమ సంబంధాల వల్ల అంటువ్యాధులు ఎన్నో అంటించుకున్నారయ్యా చాలా మంది. ఈ గడియ నుండి వారి హృదయములో వచ్చిన మార్పును బట్టి వారి శరీరమును కూడా నీ రక్తముతో కడిగి శుద్ధీకరించి స్వస్థపరిచే నీ 2 హస్తాలు వారి మీద ఉంచి వారిని బాగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు బిడలారా మీకు నిరంతరము తోడయ్యుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ టు జీసస్. థ్యాంక్ యూ జీసస్. నా పేరు మదన్ మోహన్ అండి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్లో ఇక్కడ రాజమండ్రిలో బ్రాంచ్ మేనేజర్గా పనిచేసేవాడిని. 20 years ago మన బ్రదర్ రాజదాస్ గారు అప్పుడు మా కోసం బాగా పే చేశారు, మా ఫ్యామిలీ కోసం పే చేశారు. మాకు ఒక సన్ కూడా ఉన్నాడు. అతనికి కొంచెము ఈ చిన్నప్పటి నుంచి హియరింగ్ లాస్ ఉందండి. అతను కూడా నేను మా ఫ్రెండ్ జయకుమార్ ద్వారా మీకు పరిచయం అయ్యాయి. అప్పుడు అతను స్టిల్ హీ రిమెంబర్స్ దట్ సమ్ 3 ఫారినర్స్ విజిటర్స్ మీ ఇంట్లో ఉన్నారు సార్. బ్రదర్ ఆయన అంకులే కదా అన్నారు. అవును, అతనే. వి ఆర్ గోయింగ్ దేర్ టు గివ్ అవర్ టెస్టిమోనీ అని. ఐ బాట్ మై సన్ ఆల్సో హియర్ అండ్ God. Then now he is doing with the grace of God and with your prayers BTech final year, and he has come up as a very good student. He has gained the award in Guntur Vikas School, sir. That's and ఇప్పుడు కూడా 4th year చేస్తున్నాడు, ప్రాబ్లం లేదు. దెన్ నేను ఒకసారి
ఇచ్చేస్తుండగా ఒక సమ్ బారోర్స్ సైతాన్ వారి ద్వారా వచ్చి నన్ను మోసపుచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకున్నారు. సరే, నేను చాలా కలవరిపోయాను. ఇదేంటి, నాకు మంచిగా సిన్సియర్గా పనిచేసేవాడికి ఇదేంటి తప్పులో అని చెప్పేసి ఐ వాజ్ లిసనింగ్ టు యువర్ మెసేజెస్, వన్ ఆఫ్ ద మెసేజెస్. సో మీకు రింగప్ చేశాను మీ ప్రేయర్ టవర్కు. యూ హిమ్సెల్ఫ్ హ్యావ్ టు పిక్ అప్ ద ఫోన్, యూ ప్రేడ్ ఫర్ మీ అండ్ మీ మనసు కలవరపడి డోంట్ గెట్ యువర్ హార్ట్ డిసార్డర్డ్, యూ ప్రే ఇన్ గాడ్, బిలీవ్ ఇన్, యూ షో యూ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పారు. సో అట్లానే నేను ప్రే చేసుకుంటూ ఉండేవాడిని. సడన్లీ ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ హైదరాబాద్, యూ హ్యావ్ టు కమ్ టు దిస్ థింగ్, సమ్ ఫ్రాడ్ హెస్ టేకన్ ప్లేస్ అని. So when I was just climbing the steps, thinking my God is there and with me, I'll be, as Brother Bishop Gar chepparu kada. Then right at the door, when I was entering, I got your call, phone call. Is it Madan Mohan? Yes, sir. Yes, I am speaking, sir. My Madan Mohan cheppan. No, don't worry, brother. You are going to face this inquiry. You be bold enough. God has already gone there and set right the path for you. Ante meeku samakurchi pettaru. Devaru ellappudu meer evi gavarapododdu ani chepparu. మీరు ఎట్లా చెప్పారో నేను వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు, ఐ కేమ్ టు నో దట్ హి హస్ చీటెడ్ 30 బ్యాంక్స్. అందరూ ఒకరు మోసపోతారు కానీ అందరూ మోసపోతారు కదా. సో అతను వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఊరడి ఇచ్చారు మాకు, మీకేం గాబరపడద్దు, మీకు మేము అన్ని బ్యాంక్స్కి ఒకటే డాక్యుమెంట్ పెట్టి చీట్ చేశాడు కాబట్టి మీరు కూడా మీ మీద జస్ట్ ఎంక్వైరీ చేసి ఫార్మాలిటీగా ఉంటుంది, మీకు మేము కంప్లీట్ చేసి ఫేవరబుల్ రిపోర్ట్కి ఇస్తామని చెప్పారు. So same thing has happened. They have not find fault me because he is a professional cheater and cheated 30 banks. కాబట్టి ఈ మీ యాక్షన్ ఉంటుందని చెప్పి వాళ్ళు మాకు సంతోషమైన వార్త ఇచ్చారు సార్. ఐ థ్యాంక్ గాడ్ జీసస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది స్మాల్ ఆపర్చునిటీ అండ్ ఫర్ యువర్ ప్రేయర్స్. మా సన్ కూడా ఇప్పుడు ఈజ్ కమింగ్ అప్ బీటెక్ అండ్ సార్. ఐ రిక్వెస్ట్ యూ. థ్యాంక్ యూ. ఎంత అద్భుతమైన సాక్ష్యం. బ్యాంక్ మేనేజర్ గారు, అయ్యా మీ పేరు పూర్తిగా చెప్పండి. మదన్ మోహన్ గారికి కొద్ది కాలం క్రితం కొంతమంది మోసగాళ్ళు తప్పుడు డాక్యుమెంట్స్ బ్యాంకులో సబ్మిట్ చేసి అప్పు తీసుకుని దగా చేశారు. చాలా పెద్ద సమస్యలు కూరుకుపోయినప్పుడు వారు దేవుని వాక్యం టీవీలో విని ప్రేయర్ సెంటర్కి ఫోన్ చేసి నాతో ప్రార్థన చేయించుకున్నారట. వారు ప్రార్థన చేయించుకున్నప్పుడు ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ధైర్యంగా ఉండు, ప్రభువు నీకు జయమిస్తాడు అని చెప్పి నేను వారికి ప్రార్థన చేశాను. అప్పుడు జరిగిన సంగతి అంతా ఇప్పుడు సాక్ష్యంలో చెప్పారు. ఆ ఇంక్వైరీ వచ్చినప్పుడు దేవుడు అద్భుతమైన విజయం మదన్ మోహన్ గారికి దయచేశాడు. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుకు మాత్రమే మహిమ చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేసిన ఉపకారం చెప్పడానికి. అప్పుడే బాబును కూడా ఒకసారి గతంలో తీసుకొచ్చారు నా దగ్గరికి, ప్రార్థన చేశాం. దేవుడు అద్భుతమైన జ్ఞానము, అద్భుతమైన మాట, అద్భుతమైన వినికిడి ఇచ్చి ఈ బాబు ఇప్పుడు బీటెక్ చదువుకోవడానికి దేవుడు కృపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. Our phone numbers are 9440272335 and 99590479993 and 0883246248. May God richly bless you.